హాయ్ హలో గైస్, రాత్రి అయితే నేను అఖండ 2 మూవీ ప్రీమియర్ అయితే చూడడం జరిగింది. ఫస్ట్ మనం ఈ మూవీ గురించి తెలుసుకోవడం కంటే బోయపాటి గారి ఫ్యామిలీ గురించి మనం తెలుసుకుందాం. అదేంటంటే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో ఎక్కువ అన్యాయం జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే క్రమంలో ఒక హీరో వచ్చి ఆ ఊరినే కాపాడతాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ హీరో కొద్దిగా నిస్తాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ గ్యాంగ్ ఏదైతే ఉందో, ఒక రౌడీ గ్యాంగ్ ఏదైతే ఉందో, అది హీరో ఫ్యామిలీ మీద అటాక్ చేస్తాయి. ఆల్మోస్ట్ హీరో ఫ్యామిలీ చనిపోయారన్న టైంకి సెకండ్ హీరో అడిగి పెడతాడు, వాళ్ళందరినీ కాపాడతాడు. ఇది ఇంటర్వెల్ బ్యాంగ్. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హీరో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అయిపోయాక ఇద్దరు హీరోలు కలిపి విలన్స్ గ్యాంగ్ చంపేస్తారు. ఇది మామూలుగా బోయపాటి ఫార్ములా. బోయపాటి ఈ ఫార్ములాలో ఇంకొక 100 సినిమాలు తీసినా సరే ఇలా అఖండ 2 లాంటి మూవీ తీయలేడు. బాలయ్య బాబు ఇంకొక 100 సినిమాలు యాక్ట్ చేసినా సరే అఖండ 2 లాంటి మూవీ రాదు. కరోనాని, కుంభమేళాన్ని, దైవాన్ని, దయ్యాన్ని ఈ లింకులన్నీ కలిపి మూవీ తీశారు. బాగా సెట్ అయ్యింది. అలాగే మనం ట్రైలర్లో చూసింది త్రిశూలాన్ని మెడకేసి తిప్పడం, ఇంకోటి ఏంటంటే తలకిందలుగా మనిషిని నేలేసి హారతి కింద తిప్పడం. ఇదంతా కూడా ట్రైలర్లో హత్యగా అనిపించింది. ట్రోలర్స్కి ఇది ఒక పెద్ద అది కింద అనిపిస్తుంది, కానీ మూవీకి వచ్చినప్పటికి అదేం లేదు భయ. మూవీలో అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అదంతా. సినిమాలో హనుమాన్ వస్తాడు, ఇంకా థియేటర్లో కూర్చుంటే ఒట్టు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోద్ది భయ. ఇంకా నాస్తికులు ఈ సినిమా చూస్తే దైవం మీద భక్తి వస్తుంది, ఇంకా ఎక్కువ పెరిగిద్ది. దైవం ఇంకా రాలేదు అన్న వాళ్ళకి ఈ సినిమాలో సమాధానం దొరికింది. అలాగే ఈ సినిమాకి ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళండి, ఫ్యామిలీ అందరికి నచ్చుతుంది. ఫుల్ మూవీ పెట్టిన మూవీ ఇది. ఈ మూవీ ఒక సునామీని సృష్టిస్తుంది ఖచ్చితంగా. అఖండ తాండవం సృష్టిస్తుంది ఖచ్చితంగా. 1000 కోట్లు అయితే పక్క.